లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల రూరల్ సీఐ కేవీ రమణ. ఓ కేసు విషయంలో 3 లక్షలు లంచం తీసుకుంటూ సీఐ కేవీ రమణ, ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇటీవల స్నాచింగ్ కు పాల్పడిన దొంగవాడిని బైక్ను పోలీసులు గుర్తించారు. దొంగతనాలు చేసిన అనంతరం ఆ బైక్ను నిందితుడు అమ్మేశాడు. అయితే రికవరీ పేరుతో ఆ బైక్ను కొనుగోలు చేసిన వ్యక్తి నుండి పోలీసులు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుల నుండి లంచం తీసుకుంటూ కడప ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పులివెందల్లో అత్యంత వివాదాస్పద సీఐగా కేవీ రమణకు పేరుంది. అధికార పార్టీ నేతల అండదండలతో ఆయన చెలరేగిపోతూ ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరైతే నిజమైన ముద్దాయి ఉన్నాడో బీహార్కి చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి దగ్గర డబ్బులను ఆ బంగారును కానీ అతను దొంగతనం చేసినటువంటి వస్తువులను కానీ రికవరీ చేయకుండా అమాయకుడైనటువంటి ఈ వ్యక్తిని, బ్రహ్మం అనేటటువంటి వ్యక్తిని, నువ్వు ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి నిన్ను రిమాండ్కు పంపించాల్సి వస్తుంది, మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అని మొట్టమొదటగా ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి 7 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అంత అమౌంట్ చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆయన సిఐ గారిని, ఎస్ఐ గారిని ఇద్దరిని ప్రాధేయపడినప్పుడు క్రమంగా ఆ అమౌంట్ను 2 లక్షలకు తగ్గించి గత 3 రోజుల కిందట ఎస్ఐ గారు మొదటగా 50,000 తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 1,50,000ను కూడా ఈరోజు తీసుకొని రమ్మని వాళ్ళు ఆదేశించడంతో సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ గారు ఆదేశించడం జరిగింది. సో అంత డబ్బు చెల్లించడానికి ఇష్టం లేనటువంటి ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించగా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సిఐ మీద, ఎస్ఐ మీద, ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 3 రోజుల తర్వాత మాకు అమౌంట్ డిమాండ్ చేశారు. ఆ బిహారీ గ్యాంగు 5 చోట్ల దొంగతనాలు చేసినారు. ఆ అమౌంట్ రికవర్ చేయాలా, మీరు 22 లక్షలు కట్టాల్సి వస్తుంది, 7 లక్షలు కట్టాలి అన్నారు. ఆ కట్టడం అమౌంట్ మేము అంత ఇవ్వలేము సార్, మేము 50,000 కానీ ఇవ్వలేము అంటే రకరకాల బెదిరింపులతో మాకు లొంగవేట్లు చేసినాడు. మేము నలుగురం కలిసి 1,00,000 రూపాయలు, అనంతపురం 2 లక్షలు ఒప్పందం జరిగింది. మేము 1,00,000 శనివారం రోజు ఇచ్చాము. ఇచ్చినా కానీ మాకు పంపించకుండా, రిలీఫ్ చేయకుండా మళ్ళీ సోమవారం రాండి అన్నాడు. అనంతపురం అమౌంట్ తేలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు ఏదో రాసిస్తా అన్నాడు. అయినా లోపలికి పిలిచలేదు. రోజు పెట్టే